హాయ్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే నేను అటుకుల పాయసం చేస్తున్నాను. అటుకులు సేమియా వేయించుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకొని తర్వాత పాలు పోసుకొని చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్లీ మన అటుకులు పాయసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు రెడీ అని వేసేటప్పుడు చూపించలేదు నేను. కొంచెం యాలకుల పొడి వేసుకున్నా. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియోలు చూస్తాను కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. తర్వాత టేస్ట్ చేస్తాను, చూపిస్తా మీకు ఎలా ఉందో అటుకుల పాయసం. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తాను. చిన్నప్పుడు మా నాయనమ్మ అనేది, మేమైతే జేజా అంటాం, ఆమె అనేది అటుకులు చిటుకులు బెల్లం పాయసం తిని చూస్తూ ఉంటుంది దాని టేస్ట్ అని. ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ ఇది చూసేసరికి. ఎప్పుడో నేను 9-10 సంవత్సరాల టైంలో మా నాయనమ్మ వాడింది ఆ పాట. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే కొబ్బరి కూడా వేసుకున్నాను తుడుము పట్టుకొని. చాలా బాగుంది. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. లైక్ కరో ప్లీజ్.